అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మెసేజెస్ ఏంటి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, ద హెరోఫెంట్, ఓకే, టూ ఆఫ్ వాండ్స్, సిక్స్ ఆఫ్ వాండ్స్, బ్యూటిఫుల్ కార్డ్స్, సిక్స్ ఆఫ్ స్వోర్డ్స్, ఇంకొకటి తీసుకుంటాను, వన్ మోర్ యూనివర్స్, నైన్ ఆఫ్ స్వోర్డ్స్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ చూపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటి అని అంటే మీరు ఏదైతే ఇప్పుడు కష్టపడుతున్నారో ఒక సిచ్యువేషన్కి సంబంధించి, ఒక వర్క్కి సంబంధించి దానికి సంబంధించిన ఫలితము, దానికి తగ్గట్టుగా ఫలితం తొందరలో రాబోతుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి ఫస్ట్ మెసేజ్ చూపిస్తుంది. కొంతమందికి ఇది మీరు చాలా కీన్గా వర్క్ చేశారు దీని మీద. కొంతమందికి ఇది ట్రాన్స్ఫర్మేటివ్ వర్క్ అయి ఉండొచ్చు. మీ మీద మీరు ఓన్ వర్క్ లైక్ నెగిటివ్ థింగ్స్ ఏదైనా ఉంటే మీలో దాని మీద వర్క్ చేయడము, ట్రామాస్ అని చెప్పేసి వాటిని హీల్ చేయడము, ఈ విధంగా కూడా అనమాట. కొంతమందికి ఇది లిటరల్లీ మీరు కెరియర్కి సంబంధించి మనీ ఇంప్రూవ్ అవ్వాలని చెప్పేసి మీ బిజినెసెస్ని లేకపోతే మీ కెరియర్ సిచ్యువేషన్ ఇంప్రూవ్ చేసుకోవడం, చాలా కీన్గా డీప్గా వర్క్ చేయడం అనమాట. సో ఎలా అనంటే డిస్ట్రాక్ట్ అవ్వకుండా చేశారు రీసెంట్ పాస్ట్లో వర్క్. అంటే ఎవరైనా డిస్టర్బ్ చేసినా సరే, లేదు ఎవరైనా మిమ్మల్ని ఇంకా తక్కువ చేసి మాట్లాడినా సరే అన్నిటిని పక్కన పెట్టేసి చాలా కీన్గా కంప్లీట్ ఫోకస్డ్గా ఉంటూ వర్క్ చేశారు అన్నట్లు చూపిస్తుంది. సో ఇలాంటి వర్క్ కనుక మీరు రీసెంట్ టైంలో చేసింటే కనుక డెఫినెట్లీ దీనికి సంబంధించి ఫలితం రాబోతుంది తొందరలో మీకు అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ చూపిస్తుంది. చాలా స్ట్రాంగ్గా మంచి లైక్ గుడ్ న్యూస్ మీరు సక్సెస్కి సంబంధించి వినబోతున్నారు, అబండెన్స్ రిసీవ్ చేసుకోబోతున్నారు, చాలా పాజిటివ్ న్యూస్ రిసీవ్ చేసుకోబోతున్నారు అన్నట్లు చూపిస్తుంది. ఓకే, సో కాబట్టి ఫస్ట్ మెసేజ్ వచ్చేసి ఇది. అండ్ కొంతమందికి ఇక్కడ ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్తో ఇంకా ద హెరోఫెంట్ సిచ్యువేషన్తో మ్యారేజెస్కి సంబంధించి, కమిట్మెంట్కి సంబంధించి, రిలేషన్షిప్స్కి సంబంధించి దీనికి సంబంధించి ఏదైనా ఇప్పుడు వరకు స్టక్ సిచ్యువేషన్లో ఉండడము, బాగా వరిగా ఫీల్ అవుతూ ఉన్నారు, ఆన్సర్స్ అర్థం అవ్వట్లేదు. కొంతమందికి అరేంజ్ మ్యారేజెస్ అయినా సరే ఇలా లైక్ ప్రపోజల్స్ చూస్తూ ఉన్నారు కానీ ఏది సెట్ అవ్వట్లేదు, ఏదో ఒక విధంగా లైక్ వెనక్కి వెళ్ళిపోతూ ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఏదైనా ఉంటే కనుక మీకు అదృష్టం అనేది టర్న్ అవుతుంది మీ ఫేవర్లో. దీనికి సంబంధించి కూడా చాలా కష్టపడ్డారు, చాలా ప్రపోజల్స్ చూడడము, ఫెయిల్ అవ్వడము, లైక్ రిజెక్ట్ చేసి వెనక్కి వెళ్ళిపోవడము, ఈ విధంగా అనమాట. సో ఇలాంటిది ఏదైనా జరిగినా సరే దీనికి సంబంధించి మీరు తొందరలో గుడ్ న్యూస్ వినబోతున్నారు. అండ్ కొంతమందికి ఇది ట్రెడిషనల్ వే కైండ్ ఆఫ్ లైక్ అరేంజ్ మ్యారేజెస్ చూపిస్తుంది స్పెషల్లీ. సో కాబట్టి వీల్ అనేది టర్న్ అయ్యి మీకు ప్రపోజల్ తొందరలో వస్తుంది, స్టెబిలిటీ మీ లైఫ్లో రాబోతుంది, మ్యారేజ్కి సంబంధించి గుడ్ న్యూస్ వింటారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. ఓకే, అండ్ కొంతమందికి ఏంటి అని అంటే స్పిరిచువల్ ఆన్సర్స్ అనేది మీరు తెలుసుకోబోతున్నారు. ఎలా అనంటే కొంతమందికి ఈవెన్ దో లైక్ ఇప్పుడు ఆల్రెడీ కష్టపడుతూ ఉన్నారు, సరిగ్గా నిద్రపోకుండా ఉండడము, ఆల్రెడీ వర్క్ చేసినా సరే మళ్ళీ క్వశ్చన్స్ తిరిగి రావడము, అరే ఇది అయిపోయింది కదా అనుకుంటే మళ్ళీ ఎందుకు ఇది తిరిగి వస్తుంది అని చెప్పేసి కన్ఫ్యూజ్డ్గా ఉండడం. అంటే తెలియకుండానే నేర్చుకున్నాను అనుకున్నది కాస్త లూప్లో తిరుగుతూ మళ్ళీ అక్కడికే రావడము, ఇది డిస్టర్బెన్స్ని కాజ్ చేస్తుంది. దీనివల్ల మీరు మెంటలీ స్ట్రెస్ తీసుకోవడము, సరిగ్గా పడుకోకపోవడము, సరిగ్గా కేర్ తీసుకోకపోవడము, క్వశ్చన్ చేస్తూ ఉండడం, అసలు ఏంటిది, ఎందుకు ఇది మళ్ళీ తిరిగి వస్తుందని చెప్పి. సో అలాంటి సిచ్యువేషన్లో కనుక మీరు ఉంటే వీల్ అనేది టర్న్ అవుతుంది మీ ఫేవర్లో. టర్న్ అయ్యి మీకు అన్ని ఆన్సర్స్ దొరకబోతున్నాయి.
ఇది ఎలా అనంటే ఇద్దరు మీరు బుక్ చదవడం వల్లనో లేకపోతే మెడిటేషన్ చేస్తూ ఉండడం వల్లనో గురువుని ఇలా ఎవరైనా కన్సల్ట్ అవుతుంటే కనుక చాలా బెస్ట్ థింగ్ వచ్చేసి గురువుని కన్సల్ట్ అవ్వడం. మీకు డెఫినెట్లీ ఆన్సర్ దొరుకుతుంది. ఓకే, సో ఇలా గురువుని కన్సల్ట్ అవ్వడం వల్ల మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే మీ క్వశ్చన్కి కరెక్ట్ డైరెక్ట్ ఆన్సర్ రాబోతుంది. అది మిమ్మల్ని స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ నుంచి బయటికి తీసుకొని రాబోతుంది అన్నట్లు కూడా మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. అయితే ఇది ఎప్పుడైతే ఇంకా దీనికి ఆన్సర్ వస్తుందో కంప్లీట్లీ మీరు లైక్ ఫ్రీ అవుతున్నారు. ఈ నెగిటివ్ సిచ్యువేషన్ నుంచి ఫ్రీ అయ్యి ఫైనల్లీ మీకు తెలియని ఆన్సర్ వచ్చింది. కొంచెం ఎలా ఉంటుందనంటే ఈ ఆన్సర్ తెలుసుకున్నప్పటికీను కొంచెం ఎక్కడో మీ మైండ్ డౌట్ పడుతుండడం, మళ్ళీ తిరిగి వస్తుందా ఏంటి, మళ్ళీ ఆ క్వశ్చన్ వస్తుందా, మళ్ళీ ఈ పీపుల్ మళ్ళీ నా లైఫ్లోకి వస్తారా ఏంటి అని మీ మైండ్ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంది. అది ఉంటుంది. ఎందుకనంటే ఇప్పటి వరకు ప్యాటర్న్స్లో ఉన్నారు కాబట్టి అది క్వశ్చన్ చేయడం నార్మల్. లైక్ అంటే ఇంకా సబ్కాన్షియస్లీ ఆ ఫియర్ ఉన్నందుకు అది వస్తుందన్నమాట, ఆ డౌట్ మళ్ళీ జరుగుతుందా ఏంటి అని. కానీ ఈసారి ఏంటి అని అంటే ఇది మేజర్ ఆర్కాన వీల్ అనేది టర్న్ అవుతుంది. సో కాబట్టి అంటే కంప్లీట్లీ మీకు ఆన్సర్స్ అనేది రాబోతుంది. మీ సిచ్యువేషన్కి సంబంధించి మీరు కంప్లీట్ క్లారిటీలోకి రాబోతున్నారు. కొంచెం డౌట్ ఓకే, బట్ ఈవెన్చువల్ డేస్ పాస్ అవుతున్న కొద్దీ ఇది ఆన్సర్ నేను ఇప్పుడు తెలుసుకున్నాను, ఇంకా నేను ఫ్రీ అయ్యాను అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవ్వబోతున్నారు అన్నట్లు కూడా చూపిస్తుంది. ఓకే, సో ఎస్ ఇవి వచ్చేసి మెసేజెస్. అండ్ ఎస్, కొంతమందికి మీ లైఫ్లోనే జనరల్ విషయంలో అన్ని విషయాల్లో కూడా వీల్ అనేది టర్న్ అవుతుంది. చాలా మందికి ఒక హాఫ్ సైకిల్ మీరు ఫినిష్ చేసేసారు. మీరు నెక్స్ట్ హాఫ్ సైకిల్లోకి ఎంటర్ అవ్వబోతున్నారు. న్యూ బిగినింగ్స్ మీ లైఫ్లో రాబోతుంది అన్నట్లు చూపిస్తుంది. కొంతమందికి ఫ్రీడమ్ వస్తుంది. లైక్ ఏదైనా వేరే ఫ్యామిలీ మధ్యలోనో వేరే పీపుల్ మధ్యలోనో చిక్కుకొని ఉండడము, లైక్ స్టక్ అయిపోయి ఫ్రీ అవ్వాలనుకుంటున్నారు అవ్వలేకుండా ఉండడము. సో ఇలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఉంటే కనుక దీనికి సంబంధించి కూడా వీల్ టర్న్ అయిపోయి కంప్లీట్ లిబరేషన్, ఈవెన్ టాక్సిక్ రిలేషన్స్ అయినా సరే కంప్లీట్ లిబరేషన్ అనమాట. సో అలాంటిది రాబోతుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. సో న్యూ సైకిల్లోకి ఎంటర్ అవుతున్నారు. న్యూ బిగినింగ్స్, న్యూ ఆపర్చునిటీస్ వస్తుంది, కొత్త కెరియర్ ఛాన్సెస్ రావడము, కొత్త పీపుల్ని మీట్ అవ్వడం, ఏ విధంగా అయినా సరే. కానీ ఇది మేజర్ చేంజ్ ఉంటుంది. కొంతమందికి ట్రావెల్ జరిగే ఛాన్సెస్ కూడా ఉంది. అక్కడ కొత్త ప్లేస్కి వెళ్ళడం, కొత్త పీపుల్ని మీట్ అవ్వడం, రైట్, వేరే ప్లేస్కి వెళ్తే సో అలాంటిది కూడా జరిగే ఛాన్సెస్ ఉందన్నట్లు కూడా చూపిస్తుంది. సో ఇవి వచ్చేసి చాలా మేజర్ చేంజెస్ మీ లైఫ్లో జరుగుతుంది. కొంతమందికి కొంచెం చిన్న చేంజెస్ కూడా వస్తుంది. మేజర్ చేంజెస్ వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పాను, మ్యారేజ్కి సంబంధించి, రిలేషన్స్కి సంబంధించి, మీ స్పిరిచువల్ ఆన్సర్స్కి సంబంధించి, ట్రావెల్కి సంబంధించి, దీని అన్నిటికి సంబంధించి మేజర్ చేంజెస్ నడుస్తుంది. కొంతమందికి మైనర్ చేంజెస్ కూడా వస్తుంది. అలాంటిది ఏంటి అంటే మీరు అన్నెసరీ పీపుల్ మధ్యలో లైక్ సరౌండింగ్ మధ్యలో ఉన్నారు, నేబర్స్ లేకపోతే మీ కంపానియన్, వీళ్ళు ఎవరు ఫ్రెండ్స్ అలా బాగలేరు అని అంటే ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడుతూ ఉండడము, సొసైటీకి ప్రియారిటీ ఇస్తూ ఉండడము, ప్రెస్టేజ్ అని చెప్పేసి ఇలా మాట్లాడుతూ ఉంటారు, రిలీజన్ అని చెప్పేసి, కలర్ అని ఇలా డిస్క్రిమినేషన్ చేస్తూ ఉంటారు, రైట్. సో ఇలాంటిది ఏదైనా ఉంది అని అంటే మీరు తీసుకున్న మాటలు అంటే ఇంకా నేను మామూలుగా మనకు ఉన్న సొసైటీలో వచ్చేసి ఈ థింగ్స్ జనరల్గా ప్రతి ఒక్కరికి డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చిన్న ప్లేసెస్లో ఏంటి అని అంటే అమ్మాయిలు కనుక వర్క్ చేయాలి అని అనుకుంటే వర్క్ చేస్తున్నావు అని అంటే లైక్ రాంగ్ పర్సన్ లాగా కేటగరైజ్ చేస్తారు, రైట్. సో అలాంటిది అనమాట. సో ప్రతిదానికి ఎలా అంటే నెగిటివ్ అనిపిస్తుంది, అంటే ఉండాలనిపించదు, మనసుకి బాధ అనిపించడము, లైక్ అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వడము, ఇలాంటి సిచ్యువేషన్స్ అనమాట. అది దేని గురించి అయినా సరే బట్ నెగిటివ్గా మాట్లాడడం అనేది చూపిస్తుంది. సో ఇలాంటిది ఏదైతే ఉందో ఈ సిచ్యువేషన్లో మీరు ఏంటి అని అంటే అక్కడ మీరు గ్రో అవ్వరు ఇంకా. అంటే అలాంటి ప్లేస్లో ఉన్నప్పుడు ఇంకా మీ ఆపర్చునిటీ, మీ టాలెంట్స్ని, మీ స్కిల్స్ని ఎవరు అర్థం చేసుకోరు. ఎంత కష్టపడినా ఫైనల్లీ ఏంటంటే ఒక రోజు బాగుంటుంది, మళ్ళీ వెంటనే తక్కువ చేసి మాట్లాడడం. సో ఇలాంటిది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో అందుకనే ఇక్కడ ఏంటి అని అంటే ఇంకా ఈ బిటర్నెస్ అనమాట, ఇంకా ఇలాంటి చోటు ఉండడం కంటే వెళ్ళిపోవడమే బెస్ట్ అని చెప్పేసి మూవ్ అవ్వడం, లేదంటే కంప్లీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, వాళ్ళు ఏమైనా పిలిస్తే పని ఉందని చెప్పేసి వెళ్ళకపోవడము, మీ వర్క్ మీద మీరు ఫోకస్ చేస్తుండడం, కేర్ చేయకుండా ఉండడం అనమాట. సో అలాంటి ఫ్రీడమ్, అలాంటి ట్రాన్సిషన్ కూడా మీ లైఫ్లో వస్తుంది అన్నట్టు చూపిస్తుంది. ఎందుకంటే దీనికి సంబంధించి మీరు ఆల్రెడీ చాలా ఎక్స్పీరియన్స్ తీసుకున్నారు, మళ్ళీ తీసుకోవాలి,
అంటే అసలు అది అవ్వట్లేదు. అందులోనూ మనకి ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి డిసెంబర్ మంత్లో మోస్ట్లీ మేనిఫెస్టేషన్స్కి ఆల్రెడీ లైక్ డిసెంబర్ వచ్చేసింది అని అంటేనే రెడీ అయిపోతాం, రెజల్యూషన్స్ అని, నా లైఫ్ నెక్స్ట్ ఇయర్లో చేంజ్ అవ్వాలని చెప్పేసి, రైట్. సో ఎగ్జాక్ట్లీ అలాంటి మూమెంట్ అనమాట. అందుకనే వీల్ అనేది టర్న్ అవుతుంది, ఇంకా అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో చేంజెస్ అనేది వస్తున్నట్లు మీనింగ్ అనమాట. సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు ఇంకా ఈ టాక్సిక్ ప్లేసెస్లో వద్దు, వర్క్ అయినా సరే వద్దు, అలాంటి ప్లేస్లో ఇంట్లో లైక్ నేబర్హుడ్ ఉన్నా సరే వద్దు అని మూవ్ అవుతున్నట్లు ఎక్స్పీరియన్స్. చాలా ఇంకా ఎంతసేపు ఉన్నా ఇక్కడ ఊరికే అన్నెసరి నెగిటివ్ అని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు అన్నట్లు చూపిస్తుంది. సో మీరు ఎప్పుడైతే డిస్టెన్స్ మెయింటైన్ చేసి నెగిటివ్ సిచ్యువేషన్స్ నుంచి బయటికి వెళ్తున్నారో మీరు గ్రోత్ గురించి బాగా ఆలోచిస్తున్నారు. కొంతమందికి కెరియర్లో మంచి ప్యాషన్గా ఫీల్ అవుతున్నారు మీరు కొద్ది టైంలో. ఎలా అనంటే నేను క్రియేటివ్గా ఉంటాను, ఎవరేమనుకున్నా నాకు అన్నెసెసరీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ లాగా ఏదైనా చెయ్యాలి అనుకున్నారే అనుకోండి, మళ్ళీ చిన్న ప్లేసెస్లో వాళ్ళు మాట్లాడతారు, అంటే ఏమొస్తుందని చెప్పేసి ఇలా చేస్తున్నారు, ఏం అవసరము కెమెరాలో కనిపించడానికి, ఇలాంటి మాటలు అంటారు, రైట్. సో డిగ్రేడ్ అవుతూ ఉండడం అనమాట. అయితే ఇక్కడ ఏంటి అని అంటే 2 of 1 6 of 1 మీరు దాని నుంచి బయటకు వచ్చిన వెంటనే స్ట్రాంగ్గా క్రియేటివ్గా అవుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా క్రియేటివ్గా అవుతున్నారు, ప్యాషనేటెడ్గా ఫీల్ అవుతూ నేను నా లైఫ్కి సంబంధించి కొత్త థింగ్స్ చేస్తాను, నేను ఇంప్రూవ్ అవుతాను, ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను, వీడియోస్ చేస్తాను, లేకపోతే మేబీ ఆర్టిస్టిక్ ఫీల్డ్స్లో మ్యూజిక్ కానీ డ్యాన్సింగ్ కానీ ఏదైతే సరే ఇలాంటి దాంట్లో నాకు నచ్చినట్లు చేసుకుంటూ ఉంటాను అని చెప్పేసి కంటెంట్ క్రియేటర్స్ చేస్తాను అని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా స్టెప్ తీసుకొని మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకునే దాంట్లో ఉన్నారు అన్నట్లు చూపిస్తుంది. అయితే ఇక్కడ ఒక లైన్లో ఎలా చెప్పొచ్చు అని అంటే అదేదో ఉంటుంది, రైట్, సామెత, బావిలో ఉన్న కప్పకు వరల్డ్ చూడాలంటుంది, బట్ అక్కడే వరల్డ్ లాగా అనిపిస్తుంది, బయటికి వెళ్తేనే తెలుస్తుంది, రైట్. సో ఇప్పుడు మీ ఎనర్జీ ఎలా అవుతుందని అంటే మీరు ఆ బావి నుంచి బయటకు వస్తున్నారు, లైక్ ఫుల్ వరల్డ్ని చూడబోతున్నారు అనమాట. అంటే ఇంకా అది ఎలా అంటే మీకు ఒక కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ని ఇస్తుంది. నేను ఈ నెగిటివ్ సిచ్యువేషన్స్ నుంచి వచ్చేసాను, నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను, లైక్ డిఫరెంట్ కంట్రీస్, డిఫరెంట్ ప్లేసెస్, అందరు నా వీడియోస్ చూస్తారు, లేకపోతే నేను అలాంటి కంటెంట్ని క్రియేట్ చేస్తాను, కొత్త కొత్త వాళ్ళని మీట్ అవుతాను, ఈ విధంగా అనమాట. అంటే ఒక కైండ్ ఆఫ్ ఎక్సైటింగ్ థింగ్, అంటే ఒకే దాంట్లో చిక్కుకొని ఉండకుండా కొత్త దాంట్లోకి ఎంటర్ అవ్వడం లాంటి ఎనర్జీ చూపిస్తుంది. సో మీరు ఇప్పుడు ఈ ఎనర్జీకి వస్తున్నారు అండ్ ఫైనలీ ఆ ఫైట్స్ని, ఆ అన్నెసరీ స్ట్రెస్ని లెట్ గో చేసేస్తున్నారు, మీ కెరియర్ని, మీ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకుంటున్నారు అన్నట్లు చూపిస్తుంది. సో దీనివల్ల ఐడియాస్ కూడా మీకు చాలా బాగా ఫ్లో అవుతుంది కూడా. ఎందుకనంటే ఈసారి ఎలా అనిపిస్తుంది అంటే మీకు నా లైఫ్ని నేను నా కంట్రోల్లో తీసుకున్నాను, ఎవ్వరు నన్ను ఏమన్నారు, ఎవరేమనుకున్నా సరే పట్టించుకోను అన్నదనమాట. సో ఈ ఒక్క థాటే, నా లైఫ్ నా కంట్రోల్లో ఉంది అని అన్న థాటే మీకు చాలా హ్యాపీనెస్ని, ఆ ఎక్సైట్మెంట్ని క్రియేట్ చేస్తుంది. సో అందుకనే మీరు పాజిటివ్గా గ్రోత్ కూడా చూస్తూ ఉన్నారు, చాలా స్ట్రాంగ్గా బ్యాలెన్స్ని తీసుకొని వస్తూ ఉన్నారు మీ లైఫ్లో ఆ ఎక్సైట్మెంట్తో. అందుకనే ఇక్కడ ఏంటి అని అంటే 6 of Wandsతో తొందరలో మీరు సక్సెస్ అవ్వబోతున్నారు. అంటే ఎలా చెప్పొచ్చు అని అంటే మీరు చేయలేరు అంటే మీకు కూడా కొంచెం డౌట్ ఉండిండొచ్చు. అఫ్కోర్స్ మనం స్టార్ట్ చేస్తున్నప్పుడు డౌట్ ఉంటుంది, రైట్, డౌట్ ఉండిండొచ్చు. బట్ ఆ డౌట్స్ అన్నింటిని పక్కన పెట్టేసి, వేరే వాళ్ళ మాటలని అన్నీ వదిలిపెట్టేసి మీరు సక్సెస్ రీచ్ అవ్వబోతున్నారు. ఎంతగానో అని అంటే ఒక్కసారిగా పీపుల్ మిమ్మల్ని నోటీస్ చేస్తారు అన్నట్లు అనమాట. నేను రీసెంట్లీ ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ చూస్తున్నాను, నాకైతే నిజంగా ఆ పర్సన్ని చూస్తే ఎంత బాగా అనిపించింది అని అంటే, మనం ఇక్కడ నేను చాలా స్ట్రాంగ్గా ఇక్కడ హై వైబ్రేషన్ అది మాట్లాడుతూ ఉంటాను, రైట్. అయితే ఆ పర్సన్ని చూస్తే ఒక అమ్మాయి పల్లెటూరు, చాలా లైక్ కంప్లీట్లీ విలేజ్ స్టైల్ అనమాట. ఆ డివైన్ ఫెమినైన్ గురించి నేను అంటూ ఉంటాను, రైట్, ఎనర్జీ ఇలా ఉండాలి, ఎలా మెయింటైన్ చేయాలి అని చెప్పేసి. మనం ఇలా అనుకున్నప్పుడు ఎప్పుడైనా సరే మన ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటుందంటే పెద్ద పెద్ద వాళ్ళనే చూస్తాం, లైక్ కొంచెం పాష్గా అలాంటి స్టైల్ ఉన్న వాళ్ళనే చూస్తాము. కానీ దానికి అలాంటి డిఫరెన్సెస్ ఏమి ఉండదు. ఎనర్జీ ఈజ్ ఎనర్జీ. ఒకరు ఆ స్టేజ్లో ఉండాలి, ఈ స్టేజ్లో ఉండాలి అన్నట్లు ఉండదు. ఎనర్జీ ఈజ్ ఎనర్జీ. సో నేను ఆ పర్సన్ని చూస్తున్నాను ఆ ఛానల్లో, ఆ అమ్మాయి ఎంత స్ట్రాంగ్గా తన ఎనర్జీలో ఉంది, పవర్ఫుల్ ఫెమినైన్ ఎనర్జీలో, అంటే నాకు చూసిన వెంటనే చాలా ఇంప్రెసివ్ అనిపించింది అనమాట. సో అంటే పల్లెటూరు కైండ్ ఆఫ్ చాలా చాలా లో పల్లెటూరు వీడియో అది వచ్చేసి, ఓకే, నేను చూస్తున్నాను తను కుకింగ్ అంతా చేస్తూ లైక్ చాలా ఇంప్రెసివ్గా మాట్లాడుతూ ఉంటుందన్నమాట. సో అంటే ఇంకా నేను మిగతా వీడియోస్ అన్నీ కూడా చూస్తూ ఉంటే కమెంట్స్ కింద నీకేం అవసరము,
నీ పన్ను చూసుకోవచ్చు కదా, ఇంట్లో ఉండి లైఫ్ని లీడ్ చేయొచ్చు కదా, యూనో మ్యారీడ్ పర్సన్ ఇలా అని చెప్పేసి. యాక్చువల్లీ వాళ్ళ హస్బెండ్ వైఫ్ ఇద్దరు కలిసి చేస్తున్నారు వీడియోస్, బట్ చెప్పే వాళ్ళందరూ చాలా డీగ్రేడ్గా మాట్లాడుతూ ఉండడం అనమాట. అయితే అవన్నీ ఏమీ పట్టించుకోకుండా తన ఎనర్జీ చాలా స్ట్రాంగ్, చాలా హై వైబ్రేషన్ ఎనర్జీ ఉంది అమ్మాయిది. ఓకే, సో తను స్టిల్ చేసుకుంటూ వచ్చింది వీడియోస్. రీసెంట్గానే స్టార్ట్ చేసింది అనుకుంటాను, బట్ ఎంతవరకు వచ్చింది ఇప్పుడు తన ఎనర్జీ అని అంటే, ఎవరైతే తనని ఇప్పుడు నెగిటివ్గా మాట్లాడారో, తక్కువగా చేసి మాట్లాడారో వాళ్ళందరూ మెచ్చుకునే టైప్. ఎందుకనంటే ఆ ఊర్లో ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళు లైక్ హైయెస్ట్ పొజిషన్, లైక్ యూనో నాకు తెలియదు సర్పంచ్ ఇలా సంథింగ్ ఉంటారు రైట్ విలేజ్కి, వాళ్ళు ఆ అమ్మాయి ఇంకా వాళ్ళ హస్బెండ్ చేసిన వర్క్ని మెచ్చుకొని సమ్ సార్ట్ ఆఫ్ సన్మానం లాంటిది ఏదో చేశారనమాట. ఓకే, అంటే ఇంకా ఒక్కసారిగా ఆ రెస్పెక్ట్ చూసారా ఎలా పెరుగుతుందో, అంటే ఆ హైయెస్ట్ పర్సన్ మెచ్చుకున్నారు అని అంటే దే ఆర్ డూయింగ్ గుడ్ జాబ్ అన్నట్లు రైట్. సో సేమ్ అలాంటిది అనమాట. సో మనము ఒక స్టెప్ తీసుకోవాలి. భయం అన్నది ఆపేస్తుంది, ఓవర్ థింకింగ్ అనేది ఆపేస్తుంది. మనం చేయాల్సిందే, మన డ్రీమ్స్కు ఎవ్వరూ అడ్డు కాదు, మన ఓన్ థాట్స్ మాత్రమే, మన ఓన్ భయం మాత్రమే. సో అది ఒక్కసారి మనం క్రాస్ చేస్తే డెఫినెట్లీ మనం సక్సెస్ని చూస్తాం. ఓకే, అండ్ ఇంకొకటి మీకు తెలిసింది, నేను ఎందుకు రీడింగ్స్ పాజిటివ్గా చెప్తాను మోస్ట్లీ అని అంటే, అఫ్కోర్స్ ఏదైనా నెగిటివ్ మెసేజ్ వస్తుంది టవర్ మూమెంట్స్ అని అంటే అది కూడా ఇస్తాను. ఎందుకు అని అంటే మన మైండ్ నేను చెప్తూ ఉన్న కొద్దీ ఆ పాజిటివ్ మెసేజెస్ని గ్రాస్ప్ చేస్తూ ఉంటుంది, వింటూ ఉంటుంది అనమాట. విని అదొక వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది మైండ్లో క్రియేట్ అయ్యి, అది ఏదైతే పాతకాలంలో లైక్ మన ఓల్డ్ బిలీఫ్తో సప్రెస్ అయ్యి ఉందో, ఓల్డ్ బిలీఫ్తో ఉందో, నేను ఇప్పుడు కొత్తది చెప్పిన వెంటనే అది ఓల్డ్ సప్రెస్ అయ్యి ఈ కొత్త న్యూ పాజిటివ్ బిలీఫ్ అనేది మైండ్లో ఫిక్స్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఫిక్స్ అవ్వడం ఇంపార్టెంట్. అది ఫిక్స్ అయిన వెంటనే యాక్షన్ అనేది ఆటోమేటిక్లీ జరుగుతుంది, అది రియాలిటీలోకి వస్తుంది. సో అందుకనే నేను మోస్ట్లీ పాజిటివ్గానే, లైక్ మీరు అది బిలీవ్ చేస్తే అది జరుగుతుంది కాబట్టి అదే నేను మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే కొంతమంది కమెంట్స్లో చెప్తూ ఉంటారు ఎందుకు ఇంకా జరగలేదు ఏంటి అని, బట్ మోస్ట్లీ ఫస్ట్ మైండ్ని మనము నమ్మించాలి. అది నమ్మితే అన్నీ జరిగిపోతాయి ఇలా అనమాట. ఓకే, సో కాబట్టి పాజిటివ్ మెసేజ్ని రిసీవ్ చేసుకొని మైండ్ని చేంజ్ చేసేసి అదే విధంగా మీరు యాక్ట్ కూడా చేస్తే 100% మీరు రిజల్ట్స్ చూస్తారు. అది మీ లైఫ్లో ఖచ్చితంగా జరుగుతుంది కూడా. ఓకే, సో అది ఏదైనా సరే, ఇప్పుడు నేను ఇది బిలీవ్ చేశాను, ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్రియేటివ్గా ఉంటాను, నేను ఛానల్ ఏదైనా స్టార్ట్ చేశానంటే ఎస్ నేను ఛానల్ స్టార్ట్ చేస్తాను అన్నది ఒక బిలీఫ్. వెంటనే వెళ్ళి ఛానల్ ఓపెన్ చేసేసేయడం అనేది సెకండ్ది. వర్క్ స్టార్ట్ అయింది, మీరు వీడియోస్ ఇంకా మీ కంటెంట్ పోస్ట్ చేస్తూ ఉన్న కొద్దీ అది రీచ్ అవుతుంది, సక్సెస్ వస్తుంది. ఇందాక నేను చెప్పిన అమ్మాయి ఎగ్జాంపుల్ వైజ్గా అనమాట. సో సేమ్ వే ఇప్పుడు మీకు కూడా ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటంటే అక్కడికి మీరు రీచ్ అవుతున్నారు, ఆ సక్సెస్ అనేది రాబోతుంది. అందరు మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తారు. ఎవరైతే మిమ్మల్ని తక్కువ అన్నారో, మాట్లాడారో వాళ్ళు కూడా మిమ్మల్ని లైక్ పాజిటివ్గా చూస్తారు. మీరు చేసి నిరూపించారు మాటల్లో కాకుండా అన్నట్లు, అంటే మిమ్మల్ని లైక్ ప్రేస్ చేస్తారు అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఎనీవే ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఆన్ ద నెక్స్ట్ రీడింగ్. Bye for now, take care.